ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు కల్తీనే జరగలేదట, ఏ తప్పు చెయ్యలేదట, అంతా క్లీన్ చీట్ ఇచ్చేశారట. మరి ఎవరిచ్చారో, ఎప్పుడు ఇచ్చారో, ఎలా ఇచ్చారో ఎవరికి తెలియదు. కానీ వీళ్ళకి మాత్రం క్లీన్ చీట్ వచ్చిందంట. అసలు తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదట. కానీ మనకు తెలిసిన సమాచారం, దర్యాప్తు చేస్తున్నటువంటి ఎంక్వైరీ సంస్థ ఇచ్చిన సమాచారం, కోర్టులో షార్ట్షీట్ రూపంలో పొందుపరిచినటువంటి సమాచారం ఏంది అంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పాలు లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేకుండా, అసలు పాల సేకరణ లేని కెపాసిటీ, అంటే పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబా డైరీ నుంచి నెయ్యి అనబడేటువంటి ఒక పదార్థాన్ని, పామాయిలు కెమికల్తో కలిపి తయారు చేసినటువంటి పదార్థాన్ని వాడి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తులకి పంపిణీ చేశారు అని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నియమించబడ్డ సిబిఐ సిట్ బృందం నిరూపించి వాళ్ళ కోర్టు ముందు పెడితే, ఏ తప్పు జరగనట్టు కోర్టు క్లీన్ షీట్ ఇచ్చినట్టు వైసీపీ చేసుకుంటున్న ప్రచారాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్ నమస్కారం. నమస్తే కట్టవారు. సార్, బుర్రుందా, బుద్ధుందా? వైసీపీ తగలబడుతుంటే ఏదో ఒకటి చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటే, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళంతా ఏనాడో చంద్రబాబు నాయుడు గారు తన అనుమానంగా ఎన్డీటీబీ రిపోర్ట్ ఆధారంగా యానిమల్ ఫ్యాట్ కలిసింది అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తే, కేవలం ఆ పాయింట్ ముందు పెట్టి ఇవాళ అసలు ఏవే నేరం జరగనట్టు, తిరుమల తిరుపతి లడ్డూలో కల్తీ జరగనట్టు, నెయ్యి కల్తీ లేనట్టు ప్రచారం చేసుకోవడాన్ని ఎలా చూడాలి? కట్టవారు, ఇక్కడ ముందుగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మీరు ప్రారంభంలో చెప్పారు నెయ్యి లేదు, వెన్న లేదు, పాలే లేవు కదా, చుక్క పాలు కూడా లేవు కదా. అక్కడ వాళ్ళైతే సేకరించలేదు, వాళ్ళు సేకరించే సంస్థ కాదు వాళ్ళది. మరి అలాంటి వాళ్ళకి వీళ్ళు ఇచ్చి ఈ విధంగా వీళ్ళు నీతులు చెప్తా ఉన్నారు అంటే, దాన్ని బట్టి ఇలా నైతికతను మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఆ తిరుమలలో లడ్డులో వాడినటువంటి నెయ్యిలో ఆ రోజు ఎన్డీటీబీ రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. రిపోర్టు తప్పని చెప్పగలరా వీళ్ళు? తప్పని నిరూపిస్తారా వీళ్ళు? ఆ రిపోర్టు వాస్తవంగా ఉన్న దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కాబట్టి ఆయన వివరణతో కూడినటువంటిది దాంట్లో ఇలా వచ్చింది, ఇంత అన్యాయం చేశారని చెప్పాడు. ఈ రోజు ఈ రిపోర్ట్ లో ఏముంది? ఇప్పుడు సిబిఐ రిపోర్ట్ లో అసలు అది నెయ్యే కాదు, నెయ్యి కాని నెయ్యిని కెమికల్స్ ద్వారా తయారు చేశారు. అసలు అయ్యే నెయ్యే కాదు. తిరుమల తిరుపతి లడ్డులకి నెయ్యే కాదు దాన్ని ఎలా వాడారు అని చెప్పని ఏ ఒక్కళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? అసలు అది నెయ్యే కాదు. దాన్ని నాకు ఇంకో దానికి కూడా సమాధానం చెప్పండి. మీరు రోడ్డు మీద పోతున్నారు, మీ కళ్ళ ముందు ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య కనపడ్డాడు, మీకు అనిపించింది ఎవరో కత్తులతో పొడిచి చంపబోయారని మీకు అనిపించింది. హాస్పిటల్లో జాయిన్ చేయించేటప్పుడు అదే రీజన్ చెప్పారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. తర్వాత పోలీసు విచారణలో లేదు, ఇతను కత్తులతో పడవలేదు, చాకులతో పొడిచారని తేలింది అనుకోండి, ఎగ్జాంపుల్ తేలింది అనుకోండి. అంకమరావు గారు తప్పుగా చెప్పారు, అంకమరావు గారు చెప్పిన తప్పు, అసలు ఇతను పడవనే లేదు, ఇతను హాస్పిటల్కి రావటం తప్పు అని చెప్పేసి వైద్యం చేయాల్సిన డాక్టర్ హాస్పిటల్ బయట పడేస్తారా? అదే కదండి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది కత్తులతో పొడిచారా, చాకులతో పొడిచారా కాదు, పొడిచారా లేదా. ఇక్కడ కూడా ఇప్పుడు ఏం కలిపారా అనేది కాదు, కల్తీ జరిగిందా లేదా. కల్తీ కాదు కట్టవారు, అసలు నెయ్యే కాదంటే. అవును, నెయ్యిలో కల్తీ జరిగితే కల్తీ అనుకుంటాం మనం. నెయ్యే కాదు అది. నెయ్యే కాని దాన్ని వాళ్ళు నెయ్యి అని చెప్పి నిరూపించేసి అన్ని దాదాపు 20 కోట్ల లడ్డూల్ని వాళ్ళు ప్రపంచానికి పంపించారు అంటే దానికి రమారమే 50 కోట్ల మంది దాన్ని ఆహారంగా అంటే ప్రసాదంగా స్వీకరించారు అంటే ఎంతమంది ఈ రోజు బాధపడతా ఉండుంటారు, ఎంతమంది మనోభావాలు దెబ్బతింటా ఉండుంటాయి. ఎంత అకృత్యం అది, ఎంత అనాగరికం అది, ఎంత అపచారం అది. ఆ దేవదేవుడికే కాదు, యావత్ హిందువుల్ని వాళ్ళు అవమానం చేశారు కదా, హిందువుల్ని మోసం చేశారు కదా వాళ్ళు. ఈ రోజు నెయ్యే కాని ఒక కల్తీ పదార్థాన్ని నెయ్యని భ్రమింపజేసేసి ఈ రోజు
ఇంతమంది తినే విధంగా చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా, దాన్ని చేసిన వాళ్ళని ఈ రోజు చొక్కా పట్టుకొని నిలబెట్టకుండా, వాళ్ళకి ఈ రోజు న్యాయస్థానంలో శిక్షలు వేయించకుండా, దాని గురించి చేసే వాళ్ళని ఈ రోజు ఎదురుదాడి చేస్తూ ఉంటే, ఈ కూటమిలో సంబంధించిన మిగిలిన వాళ్ళందరి నోళ్ళకి ఎవరు తాళాలు వేశారు? ఎందుకు సమాధానం చెప్పటం లేదు? ఇది మీ ఒక్కరికి సంబంధించిందా? హిందూ జాతి మొత్తానికి సంబంధించింది కదా, హిందూ మతానికి సంబంధించింది కదా, ఆ ఆపద మొక్కుల వాడికి సంబంధించింది కదా. ఆయనతో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఈ రోజు వరకు బ్రతికి బట్ట కట్టారా? కొంచెం ఆలస్యం అయితే కావచ్చు, వాళ్ళకి శిక్షలు పడకుండా ఉంటాయా? ఘోరాతి ఘోరంగా వాళ్ళు దీనికి ఇంతకింతకి అనుభవించకుండా ఉంటారా? అరే అసలు ఆ దేవదేవుడికి సంబంధించి పవిత్రమైనటువంటి గోమాతల నెయ్యిని వాడవలసిన దాంట్లో నెయ్యే లేకుండా కృత్రిమ నెయ్యిని తయారు చేసి, కెమికల్ నెయ్యిని తయారు చేసి ఈ రోజు వాళ్ళు ఇంతమంది భక్తులకి ఈ విధంగా అందజేశారు అంటే, దాన్ని సిట్టు వాళ్ళు సమగ్రంగా న్యాయమూర్తికి అందజేశారు అంటే, సుప్రీం న్యాయమూర్తికి, ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలా, పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే, నాకు అర్థం కాదు ఏంటంటే కట్టావారు ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఆ లడ్డులో ఇలాంటి నెయ్యి వాడారు అని చెప్పని ఎక్కడ కూడా మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ సంఘాల వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఎవరిని రక్షించాలనుకుంటున్నారు వీళ్ళు? ఎందుకు ఈ రోజు రోడ్డు మీదకి రావట్లేదు వాళ్ళు? ఎందుకు దీని గురించి వాళ్ళు ప్రశ్నించట్లేదు? ఎందుకు అని నేను అడుగుతున్నాను. మాట్లాడి వాడికి రేపు పొద్దున బయటకు వచ్చి మాట్లాడే హక్కు ఉందా? బజార్కి రావచ్చా మీరు రేపు పొద్దున? ఏ విషయంలోనైనా సరే ఇంత అన్యాయంగా, ఇంత అక్రమంగా, ఇంత అమానుషంగా, ఇంత అపవిత్రంగా వాడు చేస్తే దాన్ని ప్రశ్నించడం మీరు అసలు హిందువులా? మీరు అసలు పీఠాధిపతులా? మీరు ఆ సంస్థలకి సభ్యులా అని చెప్పి నేను ఈరోజు నిలదీస్తున్నా. అరే 20 కోట్ల లడ్డుల్ని వాళ్ళు ఈ విధంగా అపవిత్రంగా అందజేశారు అంటే, రోజు వచ్చే భక్తులకి తీర్థ ప్రసాదాల్లో ఇలాంటి దాన్ని నాశనకం దాన్ని వాడారు అంటే, ముందుగా దాని గురించి ప్రశ్నించకుండా, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి చెప్పకుండా, అలాంటి వాళ్ళకి శిక్షలు వేయమని చెప్పి చెప్పకుండా, ఈ రోజు ఎందుకు మిన్నకుంటున్నారు వీళ్ళు? ఎందుకు చోద్యం చూస్తున్నారు? సార్ నాకు ఎవరు దీనికి బాధ్యులు? నాకు ఒక పిట్ట కథ గుర్తొస్తుంది సార్. కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీలో చెప్పిన పిట్ట కథ. ఒకసారి అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పిన పిట్ట కథ ఇది, ప్రతిపక్ష నాయకుల గురించి. ఒకసారి ఒక వ్యక్తి చనిపోతాడట. చనిపోతే అందరూ పరామర్శ కోసం వెళ్తారు. అయ్యో పాపం ఎలా చనిపోయాడంటే, పాము గారు చనిపోయాడు అంటారట. అందులోకి బట్టి విక్రమార్క గారు వస్తారట. ఆ రోజు సిఎల్పి లీడర్గా ఉన్నారు. రాగానే ఎలా చనిపోయాడంటే, పాము గారు చనిపోయాడంటే, ఓ కంటి పైన పాము గరిచిందా, కొద్ది కింద గరిచుంటే కన్నే పోయేది కానీ అన్నారట. అక్కడ మనిషి ప్రాణం పోయి శవమై ఉంటే, పాము పైన గరిస్తే ఏంది, కింద గరిస్తే ఏంది, కంటి మీద గరిస్తే ఏంది, కంటి పైన గరిస్తే ఏంది, ప్రాణమే లేనప్పుడు కన్ను గురించి ఏంది అంటే, ఇక్కడ నెయ్యి లేని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి కలిపారు, కెమికల్ నెయ్యిని వాడారు అని చెప్తున్న తర్వాత కూడా, అది కాదు కదా, ఇది కదా, అంత కాదు కదా, ఇంతే కదా అని వాదించడం ఎలా చూడాలి అసలు? అది కాదండి, ఇప్పుడు ఈవో ధర్మారెడ్డికి తెలియకుండా, చైర్మన్ సుబ్బారెడ్డికి తెలియకుండా, తర్వాత వచ్చిన చైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా? ముందు వాళ్ళు ఎందుకు ఛార్జ్ షీట్ లో పెట్టలేదు అని చెప్పి కదా వీళ్ళు బజార్కి రావాల్సింది. అవును అవును, ఖచ్చితంగా రావాలి. వాళ్ళు దోషులు, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి కాబట్టి వాళ్ళని ముందు దీంట్లో చేర్చండి అని కదా వీళ్ళు బయటకు వచ్చి ఉద్యమాలు చేయాల్సింది. అవును, మరి దాని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎవరిని వదిలిపెట్టడా దేవదేవుడు? దీనికి ఎవరైనా సరే వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తే వాళ్ళని కూడా వదిలిపెట్టడు. ఇది గమనించుకోవాలి. దేవదేవుడితో పెట్టుకుంటే ఏమైందో గత చరిత్రలో ఒకసారి చూసుకోండి. ఈ రోజు ఎన్ని జరుగుతున్నా కూడా మిన్నకుండి ఉంటున్నారు చాలా మంది. ఎందుకు ఉంటున్నారు? ఏం జరుగుతుంది? ఎవరు వాళ్ళ నోళ్ళకి తాళాలు వేస్తున్నారు? ఎవరిని వాళ్ళని మాట్లాడొద్దు అంటున్నారు? ఎవరు వాళ్ళని రోడ్డు మీదకి రావద్దని చెప్పి చెబుతున్నారు? దానివల్ల ఈ సమాజం ఏమైపోయింది? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు మీ పరిధిలో మీకు తెలిసినటువంటి విషయాలని ఈ రోజు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి కనుక మీరు బజారుకి వచ్చి రోడ్డెక్కి
న్యాయం చెయ్యండి, దోషుల్ని శిక్షించండి అని అంటే ఏ ఒక్కడైనా తప్పించుకోగలడా? అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీరు ఎందుకు వదులుకుంటున్నారు? దీనివల్ల ఎవరికి మేలు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎదురుదాడి చేస్తుంటే దానికి ఎందుకు సమాధానం చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి అని చెప్పని మీ ద్వారా అందరికీ, హిందూ సంఘాలకి, పీఠాధిపతులకి, మఠాధిపతులకి, ఈ కూటమి ప్రభుత్వానికి ఒక హిందువుగా, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నా యొక్క ఆవేదన వెలబుస్తున్నాను. థ్యాంక్ యూ సార్.